రైట్. ల్యాప్‌టాప్ ఇమేజ్ స్టార్ట్ చేయాలి ఫస్ట్. దాని ప్రాసెస్ అంతా గుర్తొస్తుంది. మనం ఐస్ క్లోజ్ చేస్తే మనకి మైండ్‌లో ఇమేజెస్ వస్తూ ఉంటాయి. సో, మనం వినేది గాని, మనం చూసేది గాని చాలా ఇంపార్టెంట్. చాలా ఈజీగా మైండ్‌లో స్టోర్ అయ్యేది ఇమేజెస్. యాహ్! మానిటర్, హార్డ్‌వేర్ ఇవన్నీ కదా! సో, మనకి ఫస్ట్ ఏదైనా ఆలోచిస్తే మనకి ఇమేజ్ గుర్తొస్తుంది. దాని ఇమేజ్. ఇప్పుడు మీరెవరినైనా చూస్తే వాళ్ళ పేరు మీరు మర్చిపోతారేమో గానీ, ఫేస్ అంత ఈజీగా మర్చిపోరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఐస్. సో, ఎవరైనా ఇమేజెస్‌గా గుర్తుపెట్టుకోవడం చాలా మందికి ఈజీ. బట్ ఇప్పుడు 'జనగణమన' అందరికీ వచ్చే ఉంటుంది కదా! అంటే రావాలి అని కాదు. బట్ చాలా మందికి వచ్చే ఉంటుంది కదా! 'జనగణమన.' మరి ఇప్పుడు 'జనగణమన'కి ఏమైనా పిక్చర్ ఉంటుందా? మన నేషనల్ యాంథమ్‌కి ఏమైనా పిక్చర్ ఉంటుందా? నేషనల్ యాంథమ్‌కి పిక్చర్ ఉండదు. మన నేషనల్ ఫ్లాగ్‌కి పిక్చర్ ఉంటుంది గానీ, మన నేషనల్ యాంథమ్‌కి పిక్చర్ ఉండదు. యెస్. ఓన్లీ లిరిక్సే ఉంటాయి. బట్ మనకి అది బాగా గుర్తుంటుంది. ఎందుకు గుర్తుంటుంది? ఎనీ రీజన్? ఎవరైనా ఇప్పుడు టీవీలో నేషనల్ యాంథమ్ ప్లే అవుతోంది అంటే ఈజీగా అందరికి గుర్తుంటాయి లిరిక్స్. ఎందుకు అలా గుర్తుంటాయి? ఎనీ రీజన్? యెస్. వి ప్రాక్టీస్. డైలీ ప్రాక్టీస్. ఓకే. రెస్పెక్ట్. దట్స్ ఎ గుడ్ థింగ్. సీ చిన్నప్పటి నుంచి మన స్కూల్స్‌లోని మనకి రిపీట్ చేస్తూ ఉంటారు. మాక్సిమం స్కూల్స్‌లోని వాళ్ళు డైలీ రిపీట్ చేస్తూ ఉంటారు. యెస్. రిపీటెడ్‌గా వినడం వల్ల. రిపీటెడ్‌గా వింటే ఆన్సర్స్ వస్తాయో లేదో తెలీదు గానీ, రిపీటెడ్‌గా వింటే అందరికి పాట లిరిక్స్ మాత్రం వచ్చేస్తాయి. సో, అలాగే ఇప్పుడు రిపీటెడ్‌గా మనం ఏదైతే చూస్తామో, చిన్నప్పటి నుంచి మన మైండ్‌లో స్టోర్ అయినది కాబట్టి ఈజీగా మనకి గుర్తుంటుంది. అందుకని చెప్పి నేను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవాళ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీలో అంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎంత కాన్ఫిడెన్స్ పెరిగితే అంత బాగా మీరు డెలివర్ చేయగలుగుతారు. సో, మీ బాడీ లాంగ్వేజ్ అండ్ మీ కాన్ఫిడెన్స్ ఈస్ ద ఓన్లీ కీ టు క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ. ఓకే. యెస్. సో, ఇవాల్టి నుంచి మీరు డైలీగా ప్రాక్టీస్ చేస్తారు అని చెప్పి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎలా ఇవ్వాలి అది కూడా నేను చెప్తాను. సో, ఐ షేర్ మై స్క్రీన్. Okay, wait a moment. I'm sharing my screen. Okay, so is my screen visible? Okay, so let's start. Okay, so today's class is recruitment process and self-introduction by placement cell. So, uh, recruitment process ఎలా ఉంటుంది అని ఫస్ట్ చూద్దాము. First part of our class today. ఫస్ట్ ఏమవుతుంది అంటే జాబ్ ఇంట్రొడక్షన్ ఒకటి ఉంటుంది. అంటే జాబ్ ఎవరైతే హైర్ చేసుకుంటున్నారో రిక్రూటర్స్ అంటారు వాళ్ళని. రిక్రూటర్స్ మీకు ఈ జాబ్ కోసం మేము మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నాం అంటారు. సో, ఆ జాబ్ చూడగానే అందులోని మీ జాబ్ రోల్ ఏంటి అని ఉంటుంది కదా! సో, ఆ జాబ్ రోల్ చూసి మీరు ఈజీగా కనిపెడతారు. లైక్ ఓకే. మనకి స్కిల్స్ ఉన్నాయా? ఈ స్కిల్స్ లేవా అని చెప్పి. సో, దానికోసం అని చెప్పి ఫస్ట్ మనం జాబ్ అప్లికేషన్ రాగానే అప్లై చేసిన వెంటనే మన రెజ్యూమే అడుగుతారు వాళ్ళు. బికాజ్ వాళ్ళు ఒక్కొక్క మనిషిని చూసి మీకు ఉన్న క్వాలిటీస్ ఏంటి అని చెప్పి వాళ్ళు అంచనా కంప్లీట్‌గా ఒక 100% అండర్‌స్టాండింగ్ వాళ్ళకి ఉండదు కాబట్టి, సో, ఫస్ట్ రెజ్యూమే అడుగుతారు. అందులోని వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయా? లేదా? అని చూస్తారు. సో, అలా ఉన్న స్కిల్స్‌ని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. స్కిల్స్ ఉన్న వాళ్ళని. ఫస్ట్ నెక్స్ట్ రౌండ్‌కి వాళ్ళు ప్రమోట్ చేస్తారు. సో, మన రెస్యూమే ఎలా ఉండాలి? అంటే వి షుడ్ ప్రిపేర్ ఎ స్ట్రాంగ్ రెస్యూమే. రెస్యూమేలోని మీరు ఏమేం పెట్టాలి అని చెప్పి థాట్ వి విల్ సీ ఇన్ అనదర్ క్లాస్. వేరే క్లాస్‌లో చెప్తాను. బట్ ఇప్పుడు రెస్యూమే చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే అందులోని ఫస్ట్ మీ నేమ్ ఉండాలి. మీ డిపార్ట్‌మెంట్ ఉండాలి. ఏ డిపార్ట్‌మెంట్ అంటే మీరు ఏ కోర్స్ చేశారు? బీఏ, బీఎస్సీ, బీకామ్ మీ స్పెషలైజేషన్ అండ్ ఆల్. అండ్ దాని తర్వాత మీరు 10థ్ ఎక్కడ చదువుకున్నారు? ఏ స్కూల్‌లో చదువుకున్నారు? సీబీఎస్‌ఈ బోర్డా? ఎస్ఎస్‌సి బోర్డా?
మీకు ఎన్ని పర్సెంటేజ్ వచ్చాయి అవన్నీ ఉంటాయి. 10th ఉంటుంది, ఇంటర్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీరు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తే ఫుల్ గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ సిజిపిఏ ఆర్ పర్సెంటేజ్, లేకపోతే ఏ ఇయర్ లో ఉన్నారో ఆ కరెంట్ పర్సెంటేజ్ ఆర్ సిజిపిఏ. నెక్స్ట్ మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఎప్పుడు రెస్యూమేలో పెట్టకూడదు. ఎప్పుడు రెస్యూమే షుడ్ బి పాజిటివ్, ఫుల్ ఆఫ్ పాజిటివిటీ. సో మన స్ట్రెంగ్త్స్ పెడతాం మనం. తర్వాత దానికంటే ఇంపార్టెంట్ ఏంటి, మనం స్కిల్స్ ఏంటి, మనకు వచ్చిన స్కిల్స్ ఏంటి, టెక్నికల్ స్కిల్స్ పెట్టాలి. అండ్ దాని తర్వాత కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఆర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఏంటి, మీరు చాలా మంది స్పోర్ట్స్ లో బాగా ఉండొచ్చు, చాలా మంది ఆర్ట్ బాగుండొచ్చు, చాలా మందికి రైటింగ్ స్కిల్స్ లైక్ స్టోరీ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్ ఇలాంటి స్కిల్స్ ఉండొచ్చు. సో మీరు దానికి ఏమైనా అచీవ్ చేసి ఉండొచ్చు, ఎక్కడికైనా ఒక యూనివర్సిటీ కాంపిటీషన్ లో గెలిచి ఉండొచ్చు, ఆర్ బయట ఇంకెక్కడైనా లైక్ ఆర్గనైజేషన్స్ చాలా కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేస్తారు కదా, అక్కడ కూడా మీకు అందులో ప్రైజ్ వచ్చి ఉండొచ్చు. ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లోని మీకు వచ్చిన ప్రైజెస్ ఏంటి, యువర్ అచీవ్మెంట్స్ అని ఒక హెడ్డింగ్ ఉండాలి. అచీవ్మెంట్స్ లోని మీ టెక్నికల్, నాన్ టెక్నికల్ అన్ని అచీవ్మెంట్స్ ఉండాలి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లోని మీరు ఏం ఆడతారు, ఆర్ మీరు మీరు మీ హాబీస్ ఆర్ మీ స్ట్రాంగ్ గా ఉన్న పార్ట్ ఏంటి, నాన్ టెక్నికల్ అవి ఉంటాయి. సో అండ్ మీకు ఏమైనా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాజెక్ట్ ఉంటే దాన్ని హైలైట్ చేయాలి. దట్ షుడ్ బి మెయిన్, చాలా హైలైటెడ్ గా దాని గురించి ఎలాబరేట్ చేసి కొంచెం ఎలాబరేట్ చేసి రాయాలి. ఓకే, సో ఇవన్నీ రెస్యూమేలో ఉండాలి. హైలైట్ యువర్ స్కిల్స్ ఫస్ట్ నుంచి చూద్దాం. ప్రిపేర్ అ స్ట్రాంగ్ రెస్యూమే అండ్ ఏమేమి ఉండాలి అని నేను మీకు చెప్పాను. అండ్ కీప్ రెస్యూమే అప్ టు డేట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. మీరు ఇవాళ ఒక రెస్యూమే ప్రిపేర్ చేసి ఉండొచ్చు, దాని తర్వాత మీకు ఏమైనా ప్రైజెస్ వచ్చి ఉండొచ్చు, మీ సిజిపిఏ పెరిగి ఉండొచ్చు, తగ్గి ఉండొచ్చు, ఆర్ దాని తర్వాత మీరు ఒక ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి ఉండొచ్చు. అవన్నీ మీరు అప్డేట్ చేయడం మర్చిపోతే మరి అవి చేసి మనకి యూజ్ ఏంటి కదా. అందుకని చెప్పి మీరు మీ రెస్యూమే ఎప్పుడు అప్ టు డేట్ ఉండాలి. ఒక కంపెనీ ఇవాళ వస్తుంది అంటే దానికి 1 or 2 days ముందు వరకు మీరు ఏమేమైతే కొత్తగా మీరు నేర్చుకున్నారో అవన్నీ అందులో అప్డేట్ చేసుకోవాలి. ఓకే, సో ప్రిపేర్ అ స్ట్రాంగ్ రెస్యూమే, కీప్ రెస్యూమే అప్ టు డేట్. అండ్ దాని తర్వాత టైలర్ ఇట్ టు జాబ్ డిస్క్రిప్షన్. సో ఇప్పుడు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. కొంతమంది ఒక లాంగ్వేజ్ అడుగుతారు లైక్ పైథాన్ ఆర్ జావా, కొంతమంది సి++ అడుగుతారు, కొంతమంది డేటాబేస్ మేనేజ్మెంట్ అడుగుతారు, కొంతమంది ఇంకేదో టెక్నికల్ నేను చెప్పినట్టు విఎల్ఎస్ఐ అడుగుతారు. సో అందులో మీకు ఏదొచ్చో దానికి తగ్గట్టు మీ జాబ్ డిస్క్రిప్షన్ కి తగ్గట్టు మీరు మీ రెస్యూమేలో పెట్టాలి. దెన్ హైలైట్ యువర్ స్కిల్స్. దట్ ఈస్ మీ స్కిల్స్ నేను చెప్పాను కదా, టెక్నికల్ స్కిల్స్ ఆర్ నాన్ టెక్నికల్ స్కిల్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. బికాస్ లైఫ్ లో ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ ఉంటేనే సరిపోదు. ఫుల్ 100% టెక్నికల్ స్కిల్స్ ఉండి మన సాఫ్ట్ స్కిల్స్ స్ట్రాంగ్ గా ఉండకపోయినా ఆర్ మన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏం లేకపోయినా దట్ షోస్ దాట్ యు ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ మేనేజింగ్ ఎవ్రీథింగ్ ఎట్ ఎ టైం. మనం మల్టీ టాస్కింగ్ లోని అంత స్ట్రాంగ్ గా లేము అని చూపిస్తుంది. అందుకని చెప్పి యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ బోత్, లైక్ టెక్నికల్ ఉండాలి, నాన్ టెక్నికల్ కూడా ఉండాలి. సో దట్ ఈస్ హైలైటింగ్ యువర్ ఆల్ స్కిల్స్ అండ్ ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద జాబ్ అప్లికేషన్. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఎవరైతే అంటే ఫస్ట్ రిక్రూటర్స్ కి మన రెస్యూమే పంపిస్తాము, ఎవరైతే ప్రాపర్ రెస్యూమే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో ఆర్ వాళ్ళ జాబ్ కి తగ్గట్టు ఉన్నది అని అనిపించిందో వాళ్ళందరినీ వాళ్ళు లైక్ స్క్రూటినైజ్ చేసి నెక్స్ట్ లెవెల్ కి పంపిస్తారు. స్క్రూటినైజ్ అంటే ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి కరెక్ట్ గా ఉన్నారు అంటే స్క్రీనింగ్, అంటే వాళ్ళు టెస్ట్ చేస్తారు, వీళ్ళు ఎలిజిబుల్, వీళ్ళు పాస్ చేయొచ్చు, వీళ్ళు వద్దు అని చెప్పి వాళ్ళు చూసుకొని నెక్స్ట్ లెవెల్ కి పంపిస్తారు. సో నెక్స్ట్ లెవెల్ ఏంటి, రిటర్న్ ఆర్ ఆన్లైన్ అసెస్మెంట్. ఈ రిటర్న్ ఆర్ ఆన్లైన్ అసెస్మెంట్ లో ఎలా ఉంటుంది అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ, టెక్నికల్ అసెస్మెంట్, ఇలాగ 4 parts ఉంటాయి. అన్ని కంపెనీస్ ఇలాగ 4 sections గా పెట్టాలని లేదు. కొన్ని ఏం చేస్తాయి అంటే మిక్స్ చేస్తాయి. ఈ 3 ఇప్పుడు క్వాంటిటేటివ్, లాజికల్ అండ్ వర్బల్ ఈ 3 కలిపి ఒక దాంట్లో పెట్టేస్తారు, టెక్నికల్ అసెస్మెంట్ వేరేగా పెడతారు. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి,
ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వేరేగా పెడతారు. ఈ లాజికల్ అండ్ వర్బల్ కలిపేస్తారు. టెక్నికల్ వేరేగా పెడతారు. సో ఇలాగా ఏ కంపెనీకి ఎలా ఉంటుంది అని చెప్పి మనం ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ రాగానే ఆ కంపెనీ వెబ్సైట్ విజిట్ చేయాలి. ఓకే. ఓకే. దెన్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే ఏంటి? అసలు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో ఏముంటాయి? ఓకే. సో ఓకే. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో ఏముంటాయి? న్యూమరికల్ క్వెషన్స్ లైక్ ఏమేమి ఉండొచ్చు? న్యూమరికల్ ఆప్టిట్యూడ్ లైక్ ఫైండింగ్ యావరేజ్. ఇంకొంచెం కష్టం. ఇంత యావరేజ్ అంత సింపుల్ కాకుండా ఇంకొంచెం హ్యాబిట్స్. హ్యాబిట్స్ అనేది మనం సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లో యూజ్ చేస్తాం. అండ్ ప్రాఫిట్ లాస్. ఓకే. మీన్ మీడియన్ అంటే స్టాటిస్టిక్స్ ఉంటాయి. మీన్ మీడియన్ మోడ్ కమ్స్ అండర్ స్టాటిస్టిక్స్. తర్వాత కొన్ని మెయిన్ టాపిక్స్ ఉంటాయి ఆప్టిట్యూడ్ లోని. అది కూడా కంపెనీ స్పెసిఫిక్. సో ఆప్టిట్యూడ్ అనేది కంపెనీ బట్టి ఉంటుంది. అండ్ ఎస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బ్లడ్ రిలేషన్ అండ్ ఆల్ దట్ కమ్స్ అండర్ లాజికల్ రీజనింగ్. ఎక్కడైతే మనం లాజిక్ వాడాల్సి ఉంటుందో అక్కడ వస్తుంది. పజిల్స్ అన్నది లాజికల్ రీజనింగ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్. ఓకే, నౌ ఐ విల్ టెల్ యూ వాట్ ఆల్ కమ్స్ అండర్ వాట్. ఓకే. సో ఫస్ట్ అనేది మనకి డివిజిబిలిటీ, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఉంటాయి. అసలు క్వాంటిటేటివ్ అంటే ఏంటి అంటే నంబర్స్ వచ్చేది. లాజికల్ అంటే మనం నాన్ న్యూమరికల్స్, నంబర్స్ ఇన్వాల్వ్ చెయ్యకుండా ఇందాక చెప్పారు కదా కొంతమంది, లైక్ ఇప్పుడు పజిల్స్ ఉండొచ్చు. ఒక 4 పిక్చర్స్ ఇచ్చి కంపేర్ చేసి ఆడ్ వన్ అవుట్ పిక్ చేయండి అనొచ్చు. ఆర్ నెక్స్ట్ తర్వాత ఇంకేముంటాయి? రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్ అని చెప్పారు. బ్లడ్ రిలేషన్స్ ఉండొచ్చు. ఇవి కూడా కాకుండా ఇంకొన్ని లాజికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడైతే నంబర్స్ రిలేషన్షిప్ రాదు, నంబర్స్ అన్నది ఉండవు మాక్సిమం. బట్ లాజికల్ గా మనం బ్రెయిన్ ని కొంచెం లాజికల్ గా ట్రైన్ చేయాల్సిన క్వశ్చన్. ఒక క్వశ్చన్ నేను చాలా ఇయర్స్ నుంచి నేను చూసిన ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ఎవరైతే దానికి ఆన్సర్ ఇస్తారో చూద్దాం. లెట్స్ మేక్ ఇట్ ఇంటరాక్టివ్. ఇప్పుడు దర్ ఇస్ అ పాండ్ ఆర్ రివర్, ఒక చెరువు ఉన్నది. లాజికల్ లోని మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. దట్ ఈస్ అ మేజర్ పార్ట్ ఈ మధ్య అందరూ పెడుతున్నారు. సో బికాస్ డేటా అన్నది ఈస్ ఎవ్రీవేర్ దీస్ డేస్. ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఒక రివర్ ఆర్ చెరువు ఉంది. ఆ చెరువులోని ఒక ఫ్లవర్ ఉంది. ఆ ఫ్లవర్ ఒక్కొక్క రోజుకి 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. అంటే ఇప్పుడు కొంచెం ఉన్నది అంటే దానికి డబల్ అవుతుంది నెక్స్ట్ డే. దాని నెక్స్ట్ డే అప్పుడున్న సైజ్ కి మళ్ళీ రెండింతలు అవుతుంది. దాని తర్వాత రోజు అప్పుడున్న సైజ్ కి మళ్ళీ రెండింతలు అవుతుంది. ఇలాగ వెళ్తూ వెళ్తూ ఆ చెరువేమో ఒక 30 డేస్, 30 రోజుల్లోని అది ఫిల్ అవుతోంది. అంటే ఆ చెరువుకి సగం ఫ్లవర్, ఆ ఫ్లవర్ వచ్చేసి ఆ చెరువుకి సగం ఎప్పుడు ఉంటుంది అంటే ఎన్ని రోజుల్లో ఆ చెరువుకి సగం నిండుతుంది ఆ ఫ్లవర్? చెప్పండి. ఈ క్వశ్చన్ మీరు ఎక్కడో వినే ఉంటారు. ఓకే, దెర్ ఇస్ అ డిబేట్. 15 days, 29 days, 15 days, 20 days, 29 days. ఓకే, మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. 60 days. ఓ మై గాడ్, అన్ని రోజులు 30 days కే ఫిల్ అయిపోతుంది కదా. ఓకే, ద ఆన్సర్ చెప్పానా మరి? ఇంకా ఏమైనా డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయా? 15, 20, 29 ఇవి కాకుండా ఇంకేమైనా కొత్త ఆన్సర్ వస్తుందా? ఓకే, ఆన్సర్ ఏంటి అంటే 29 డేస్. 29 డేస్ ఎందుకు అంటే, ఇవాళ ఇప్పుడు పాండ్ లో 10% ఉన్నది అనుకో. క్వశ్చన్ రిపీట్ చేయాలా? సరే, మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తా.
సో క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఒక ఫ్లవర్ ఉన్నది. ఆ ఫ్లవర్ ఏమో నెక్స్ట్ డేకి ఫ్లవర్ ఏమో ఇప్పుడు ఒక మన పామ్ అంత సైజ్ మన చెయ్యి అంత సైజ్ ఉన్నది అంటే నెక్స్ట్ డే మన చేతికి డబల్ అయిపోతుంది. దాన్ని ఇప్పుడు మన చేతికి డబల్ ఉన్నది కదా, దాని నెక్స్ట్ డే ఏంటి ఈ డబల్ కి కూడా రెండింతలు అయిపోతుంది అంటే నాలుగింతలు అవుతుంది. దాని నెక్స్ట్ డే మళ్ళీ ఈ నాలుగింతలు ఉన్నది రెండింతలు అవుతుంది అంటే ఎనిమిదింతలు అవుతుంది. సో ఇలాగా పెరుగుతూ ఉంటుంది అనమాట ఎవ్రీ డే. సో క్వశ్చన్ అర్థమైంది కదా. ఆన్సర్ ఏంటి అంటే 29 డేస్. 29 డేస్ ఎందుకు అంటే 29th డే కి మన పాండ్ లోని హాఫ్ ఉన్నది ఆ ఫ్లవర్. ఆ ఫ్లవర్ మన పాండ్ లో హాఫ్ ఉన్నది అంటే నెక్స్ట్ డే కి అది డబల్ అవుతుంది. హాఫ్ కి డబల్ ఏంటి హాఫ్ ఇంటూ 2 అంటే 1. సో ఆ ఫ్లవర్ ఏమో ఆ చెరువు మొత్తం ఫిల్ చేస్తుంది, ఆ పాండ్ మొత్తం ఫిల్ అయిపోతుంది. సో ఇలాంటి చిన్న చిన్న లాజిక్ మనం చాలా సార్లు మిస్ అవుతూ ఉంటాం. సో లాజికల్ రీజనింగ్ ఆల్వేస్ కమ్స్ విత్ ప్రాక్టీస్ అండ్ మన బ్రెయిన్ కి ఇలాంటి క్వశ్చన్స్ ట్రైన్ చేస్తూ ఉంటే మనకు వస్తుంది. ఓకే, సో టుడేస్ క్వశ్చన్ ఇది. అండ్ సో దట్ కమ్స్ అండర్ లాజికల్ రీజనింగ్. తర్వాత వర్బల్ అబిలిటీ అంటే ఏమొస్తుంది? వర్బల్ అబిలిటీ అంటే ఇప్పుడు మనం నేర్చుకునేది ఇంగ్లీష్ లోని కొన్ని వొకాబులరీ. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ లోని మిస్టేక్ ఏమైనా ఉందా అని కనుక్కోమంటాడు. కొన్నిసార్లు ఏంటంటే ఆ సెంటెన్స్ లోని ఒక వర్డ్ ని హైలైట్ చేస్తాడు ఆర్ అండర్లైన్ చేస్తాడు. ఆ క్వశ్చన్ లోని ఆ వర్డ్ ఏదైతే అండర్లైన్ చేశారో దానికి సినానిమ్ ఆర్ యాంటోనిమ్ అడుగుతాడు. సినానిమ్ అంటే ఆ క్వశ్చన్ కి ఆ వర్డ్ కి బదులుగా మనం ఇంకొక వర్డ్ దట్ గివ్స్ సేమ్ మీనింగ్. 2 words that have same meaning are called synonyms. సో ఆ వర్డ్ కి సినానిమ్ అడుగుతాడు. కొన్నిసార్లు ఏం అడుగుతాడు, ఆ వర్డ్ కి యాంటోనిమ్ అడుగుతాడు. యాంటోనిమ్ అంటే ఆ వర్డ్ కి ఆపోజిట్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్, స్మాల్ కి నాకు ఒక సినానిమ్ చెప్పండి అండ్ స్మాల్ కి ఒక యాంటోనిమ్ చెప్పండి. ఓకే, స్మాల్ కి ఒక సినానిమ్ చెప్పండి. సినానిమ్ అంటే సేమ్ మీనింగ్. యా, సినానిమ్ సేమ్ మీనింగ్. టైనీ, లిటిల్, రైట్. యా, షార్ట్, స్మాల్, షార్ట్ ఇవన్నీ ఒకటే వస్తాయి. ఇప్పుడు దానికి యాంటోనిమ్ మీరు చెప్పినట్టు బిగ్ ఆర్ లార్జ్, దట్ ఈస్ ద యాంటోనిమ్. ఓకే, సో ఇలాగే చాలా వర్డ్స్ ఉంటాయి. ఇలాంటివి మనల్ని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ సింపుల్ అవ్వచ్చు, బట్ అక్కడ అడిగినప్పుడు కొంచెం ఈ లెవెల్ కంట కొంచెం హైయర్ లెవెల్ అడుగుతారు. ఓకే, సో మీరు అది ఒకసారి చూసుకుంటూ ఉండండి. అండ్ దిస్ ఇస్ సినానిమ్ అండ్ యాంటోనిమ్. జస్ట్ అ సెకండ్. యా, ఓకే. సో నెక్స్ట్ టెక్నికల్ అసెస్మెంట్. టెక్నికల్ అసెస్మెంట్ అంటే మీరు చెప్పే ఆర్ టెక్నికల్ గా మీరు ఏదైతే ప్రిపేర్ అవుతారో దట్ ఈస్ యువర్ టెక్నికల్ అసెస్మెంట్. అంటే ఇప్పుడు మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వండి ఆర్ మీరు చూస్ చేసుకున్న టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆర్ సమ్ టైమ్స్ కంపెనీ మీరు ఏ కోర్స్ అయితే చదువుకున్నారో, దట్ మీన్స్ కోర్స్ అంటే మీ కాలేజ్ లోని మీరు చదువుతున్న గ్రూప్స్ లైక్ బిఎస్సి, బీకామ్ ఇవన్నీ చదువుతారు కదా, వీటి రిలేటెడ్ గా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ నుంచి ఒక 2 or 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్కువ అడగరు, ఒక 2 or 3 క్వశ్చన్స్. అంటే మీరు చదివిన సబ్జెక్ట్ లో మీకు మినిమం నాలెడ్జ్ ఉందా లేదా అని చెక్ చేయడానికి. సో ఇలాగ టెక్నికల్ అసెస్మెంట్ లో ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ బేసికలీ మొత్తం మన 6th నుంచి 10th వరకు చదువుకునే మ్యాథ్స్ లో మీదే ఫుల్ డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ ఐ కుడ్ లిస్ట్ అవుట్ ఫ్యూ, డివిజిబిలిటీ, ఎల్సిఎం, హెచ్సిఎఫ్. డివిజిబిలిటీ అంటే ఒక నంబర్ ఇచ్చి అది 2 చేత డివైడ్ అవుతుందా, 3 చేత అవుతుందా, 9 చేత అవుతుందా, 6 ఇలాగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో దట్ ఈస్ డివిజిబిలిటీ టెస్ట్. దెన్ డెసిమల్స్, ఫ్రాక్షన్స్ ఉంటాయి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, స్పీడ్, డిస్టెన్స్, టైం ఉంటుంది. దెన్ వర్క్ అండ్ టైం. వర్క్ అండ్ టైం అంటే ఒక పర్సన్ ఏ వచ్చేసి ఈ వర్క్ 10 days లో చేస్తున్నాడు, పర్సన్ బి వచ్చేసి అదే వర్క్ 20 days లో చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కలిపి ఆ ఒకటే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? వేరువేరుగా పని చేస్తే 10 రోజులు పడుతుంది, 20 రోజులు పడుతుంది. ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కమ్స్ అండర్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఓకే, తర్వాత ట్రైన్ సమ్స్ ఉంటాయి. బోట్ ఒక రివర్ లో వెళ్తుంది, అప్ స్ట్రీమ్
డౌన్ స్ట్రీమ్ అని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఓకే, దెన్ లాజికల్ రీజనింగ్ లో ఏమేమి ఉంటాయి అంటే కోడింగ్, డీకోడింగ్, అంటే ఎన్క్రిప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ ఇచ్చి దాన్ని నంబర్స్ లో రిప్రజెంట్ చేస్తాడు, అండ్ ఈ నంబర్స్ లో రిప్రజెంట్ చేసిన దానికి దీనికి ఏదో ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ ఏంటి అని మనకు కనిపెడతారు. తర్వాత ఇంకొక వర్డ్ ఇస్తాడు, ఈ వర్డ్ కి న్యూమరికల్ ఆన్సర్ ఏమవుతుంది అని అడుగుతాడు. సో అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి లాజికల్ రీజనింగ్ లో. తర్వాత పజిల్స్ ఉంటాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, డేటా సఫిషియన్సీ ఉంటుంది. దెన్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఒక 10 మెంబర్స్ ఇలాగా రౌండ్ గా కూర్చున్నారు, ఏ పక్కన డి ఉన్నాడు, ఏకి డికి మధ్యలోని సి కూర్చోలేదు, ఇలాగా ఒక పెద్ద డేటా ఇస్తాడు. దాన్ని బట్టి మనం ఒక సర్కిల్ గీసుకుని అందులో ఎన్ని సీట్స్ అంటే అన్ని సీట్స్ ఫిల్ చేసి మనం డేటా ఇచ్చిన దాన్ని బట్టి లాజిక్ యూజ్ చేసి అది ఎక్కడ సీక్వెన్స్ ఏంటి అని కనిపెట్టాలి. ఆర్ ఏకి బికి మధ్యలో ఎవరు కూర్చున్నారు అని అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి లాజికల్ రీజనింగ్ లో. దెన్ క్లాక్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, బ్లడ్ రిలేషన్స్ ఉంటుంది, ఇలాంటివన్నీ వస్తాయి. ఓకే, దెన్ వర్బల్ అబిలిటీలోని మనకి ఏమేమి వస్తాయి, అనాలజీ, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. లైక్ ఒక పెద్ద కాంప్రిహెన్షన్ ఇచ్చి ఆ కాంప్రిహెన్షన్ నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతాడు. దట్ ఇస్ రీడింగ్ కాంప్రిహెన్షన్. సినానిమ్స్, యాంటోనిమ్స్. తర్వాత ఈడియమ్స్, ఇంగ్లీష్ ఈడియమ్స్. అంటే ఈడియమ్స్ అంటే ఏం లేదు, మన సామెతలు తెలుగులో మన సామెతలు అంటాము, ఇంగ్లీష్ లో ఈడియమ్స్ అంటారు. సో ఆ ఈడియమ్స్ ని మనం ఇంటర్ప్రెట్ చేయాలి. ఒక ఈడియం ఇచ్చి దాని మీనింగ్ ఏంటి అని అడగచ్చు. సో దోస్ ఆర్ ఈడియమ్స్. దెన్ ప్రిపోజిషన్స్ ఉండొచ్చు, కంజంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డాష్ తాజ్ మహల్ అంటారు. డాష్, ఈ తాజ్ మహల్ కి ముందు ఏమొస్తుంది, ఆర్టికల్ అంటే ఏ అండ్ ద. సో ఏ వస్తుందా, యాన్ వస్తుందా, ద వస్తుందా అన్నది మనకి ఇప్పుడు వర్బల్ అబిలిటీ, ఐ మీన్ కంజంక్షన్స్ లోని కంజంక్షన్స్ అంటే 2 words 2 sentences ని కలిపే వర్డ్, లైక్ అండ్, బిట్వీన్, ఇలాంటివన్నీ మనకి ఆల్సో సంథింగ్ లైక్ దీస్ ఆర్ కంజంక్షన్స్. అండ్ ఏ అండ్ ద అన్నవి ఆర్టికల్స్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఏ అండ్ ద అన్నవి ఆర్టికల్స్. కంజంక్షన్స్ అంటే 2 sentences ని కలిపేది. ఇప్పుడు ఫర్ అండ్, ఈ ఒక 2 sentences ని కలిపి ఒక సెంటెన్స్ గా కంప్లీట్ గా చేసేది అండ్. సో ఇలాంటివి కంజంక్షన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్, ఈ రిటెన్ అసెస్మెంట్ లో కూడా మనకి కట్ ఆఫ్ ఉంటుంది. ఒక 30 క్వశ్చన్స్ ఇచ్చాడు అంటే ఒక 30 లోని వాడు కట్ ఆఫ్ ఎంత పెట్టచ్చు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మార్క్స్ పాస్ అయితే ఇస్తాము, 20 విల్ బి టూ హై. ఒక 15 పాస్ అయితే ఇస్తాము, 10 పాస్ అయితే ఇస్తాము, ఇలాగ ఉంటుంది కదా. సో ఇలాగ రిటర్న్ ఆన్లైన్ అసెస్మెంట్ లోని ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళని నెక్స్ట్ లెవెల్ మాక్సిమం గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ కండక్ట్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ కండక్ట్ చేయవు. బట్ గ్రూప్ డిస్కషన్ ఇస్ ద లెవెల్ వేర్ మాక్సిమం పీపుల్ గెట్ డిస్క్వాలిఫైడ్. భయపడడానికి ఏం లేదు. గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటి, మనం మాట్లాడేదే. సో మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. గ్రూప్ డిస్కషన్ లోని ఒక గ్రూప్ కి 7 people ఆర్ 8 people ఎంతమంది ఉన్నారో వాళ్ళని డివైడ్ చేసి ఒక గ్రూప్ గా చేస్తారు. ఇలాగా ఉన్న గ్రూప్స్ లోని ఫస్ట్ ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ విల్ బి ఆన్ కరెంట్ సిచ్యుయేషన్స్ అవ్వచ్చు, ఒక కామన్ టాపిక్ అవ్వచ్చు, ఆర్ ఒక సినారియో అవ్వచ్చు. ఇలాగా గ్రూప్ డిస్కషన్ లోని మనకి వేరియస్ టాపిక్స్ ఇస్తారు. ఒక 5 minutes టైం ఇస్తారు డిస్కస్ చేసుకోవడానికి. డిస్కస్ అంటే మీలో మీరు డిస్కస్ చేయడం కాదు, లైక్ మీకు మీరే ఆలోచించాలి. లైక్ నేను ఈ పాయింట్ మీద ఏమేమి మాట్లాడొచ్చు, ఒకవేళ వాళ్ళు ఏమైనా అడిగితే దీనికి నేను సపోర్ట్ చెయ్యాలా, ఒక సిచ్యువేషన్ ఇస్తే ఆ సిచ్యువేషన్ కి నేను సపోర్ట్ చెయ్యాలా, ఆర్ ఆ సిచ్యువేషన్ కి నేను అగేన్స్ట్ గా ఉండాలా అన్నవన్నీ మనకి గ్రూప్ డిస్కషన్ లో వచ్చేస్తుంది. సో ఇందులో వాళ్ళు మెయిన్ గా చూసేది ఏంటి అంటే మనం ప్రాపర్ ఎటికెట్ ఫాలో అవుతున్నామా. ఒక రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే మనం గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తున్నామా, నాక్ చేస్తున్నామా లేదా, ఇలాగా మనం కూర్చోమంటే కూర్చుంటున్నామా,
ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ అనేది మనం డిస్కస్ చేసుకోవాలి, అంతేకాని దాన్ని డిబేట్ చేసేసి అక్కడ వాదించకూడదు. సో యూ షుడ్ నాట్ ఆర్గ్యూ చేయకూడదు. సో గ్రూప్ డిస్కషన్ లో ఎటికెట్స్ ఫాలో అవ్వాలి. ఓకే, సెకండ్ థింగ్, ప్రాక్టీస్ కమ్యూనికేషన్. మీరు కమ్యూనికేషన్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు, ఇంగ్లీష్ కూడా ఒక రోజులో వచ్చేది కాదు. మనం కమ్యూనికేషన్ ప్రాక్టీస్ చేయాలి రోజు. మీలో మీరే ఒక ముగ్గురు గ్రూప్ గా, ఒక ఇద్దరో ముగ్గురో మీరు కంఫర్టబుల్ గా ఉన్న గ్రూప్ లోని, ఇందులోని మన అందరికీ ఇంగ్లీష్ వస్తుందని కాదు, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. సో మనలో మనమే గ్రూప్స్ చేసుకుని డైలీ మనం ఒక 1 hour అయినా, అట్లీస్ట్ లంచ్ బ్రేక్ లో అయినా ఒకరితో ఒకరు ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేసుకుంటే మన ఇంగ్లీష్ పర్ డే కొంచెం కొంచెం మెల్లిగా ఇంప్రూవ్ అయ్యి మన డే దట్ ఈస్ ఇంటర్వ్యూ డే వచ్చేసరికి మనకి చాలా ఇంప్రూవ్ అవుతుంది. మిస్టేక్స్ అనేవి అందరూ చేస్తారు. ఆ మిస్టేక్స్ చేస్తున్నారు కదా అని చెప్పి మనం ఎప్పుడు పక్క వాళ్ళ మీద నవ్వకూడదు, మనకు వచ్చు కదా అని చెప్పి ఆపోజిట్ పర్సన్ మీద అస్సలు నవ్వకూడదు. సో దిస్ ఆల్సో కమ్స్ అండర్ ఎటికెట్. సో ప్రాక్టీస్ కమ్యూనికేషన్ ఎవ్రీ డే. దెన్ స్టే అప్డేటెడ్ ఇన్ కరెంట్ టాపిక్స్. సో ఇప్పుడు కరెంట్ టాపిక్స్ మీద జనరల్ గా గ్రూప్ డిస్కషన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఉన్న మార్కెట్ లో కరెంట్ టాపిక్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, లైక్ అమెరికాలోని మన ఇండియన్ రైస్ బ్యాన్ చేశారు, ఇక్కడ ఇండియా నుంచి రైస్ మనంతట మనం తీసుకెళ్లడం బ్యాన్ చేశారు. వాట్ డూ యూ థింక్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని అడుగుతారు. మనం డైలీ న్యూస్ పేపర్ చదివిన వాళ్ళకో ఆర్ న్యూస్ లో ఎక్కడ చూసిన వాళ్ళకో వాళ్ళకి ఎందుకు బ్యాన్ చేశారు అని తెలుస్తుంది. ఇలాగ ఎందుకు బ్యాన్ చేశారు అని తెలియని వాళ్ళు ఏంటి అంటే, అన్నం అనేది తినేది కదా, దాన్ని ఎందుకు బ్యాన్ చేయాలి అని చెప్పి ఆలోచించి ఆటోమేటిక్ గా నెగిటివ్ అయిపోతారు. సో ఇలా కాకుండా మనం ఒక అప్డేట్ వచ్చింది అంటే దాని గురించి మనం తెలుసుకోవాలి, రైట్? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా చాలు. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే గ్రూప్ డిస్కషన్ లో, ఒకవేళ మీకు ఆ టాపిక్ తెలియదు అనుకోండి, ప్లీజ్ డు నాట్ స్టార్ట్ ఇట్. ఓకే, ఆ టాపిక్ మీకు తెలియనప్పుడు మీరు ఫస్ట్ స్టార్ట్ చేయకండి, బట్ మీకు కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా దాని గురించి స్పీక్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ దే ఆల్వేస్ లుక్ ఫర్ ఇనిషియేటివ్. ఎవరైతే తీసుకుంటారో, ఇనిషియేటివ్ అంటే మన అంతటా మనం ఐ విల్ బి అని ద ఫస్ట్ పర్సన్ అని చెప్పి లైక్ మన అంతటా మనం ముందు అడుగు వేయడం. సో దట్ ఈస్ కాల్డ్ ఇనిషియేటివ్. ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకుంటారో దే ఆర్ హైలీ అప్రిషియేటెడ్. సో మనం ఎప్పుడు ఇనిషియేటివ్ తీసుకోవాలి. మనకు కొంచెం నాలెడ్జ్ ఉన్నా పర్లేదు, నాలెడ్జ్ అస్సలు లేదు అన్నప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండండి. అండ్ తర్వాత వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి మీరు మిగతాది ఎలాగా అని చెప్పి దాన్ని బట్టి మీరు కొంచెం కొంచెం పక్క వాళ్ళు మాట్లాడేది వినండి. విని దాన్ని బట్టి ఒక అవగాహన, దట్ మీన్స్ మీరు దాని గురించి ఒక ఐడియా వస్తుంది కదా బ్రెయిన్ లోని, అది వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ పాయింట్ పెట్టండి. గ్రూప్ డిస్కషన్ లో ఎప్పుడు సైలెంట్ గా ఉండద్దు. ఓకే, దెన్ అనలైజ్ కేస్ స్టడీ. అంటే కేస్ స్టడీ అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు అమెరికాలో రైస్ బ్యాన్ చేశారు, ఇలాగ ఒక కేస్ స్టడీ ఇస్తారు కదా, దట్ ఈస్ కేస్ స్టడీ. టాపిక్ ఇవ్వచ్చు, కేస్ స్టడీ ఇవ్వచ్చు. ఓకే, దెన్ టెక్నికల్ ఇంటర్వ్యూ. టెక్నికల్ ఇంటర్వ్యూలోని పీపుల్ కెన్ ఆస్క్, ఫస్ట్ మీరు వెళ్ళగానే మనకి మన వర్డ్స్ వాళ్ళకి తెలియవు, వెళ్ళగానే ఒక మనిషే కనిపిస్తారు. ఆ మనిషి వాళ్ళు ఏంటి ఎలా ఉన్నారు అని చెప్పి చూడరు, వాళ్ళు ప్రాపర్ గా డ్రెస్ చేసుకున్నారా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉన్నది, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆరగెంట్ గా రూడ్ గా ఉన్నాయా ఆర్ ప్లెజెంట్ గా స్మైల్ తో ఉన్నారా. స్మైల్ అంటే మళ్ళీ లాఫ్ చేయడం కాదు, ప్రాపర్ అండ్ ప్లెజెంట్ స్మైల్. సో దట్ ఈస్ అప్రోప్రియేట్, యూ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ కి మనం తగినట్టు ఉండాలి. దెన్ స్టడీ టెక్నికల్ సబ్జెక్ట్స్. మీకు చెప్పినట్టు మీ టెక్నికల్ సబ్జెక్ట్ ఏదైతే వాళ్ళు అడిగారో అది చదువుకోండి. అండ్ మీకు కోర్స్ రిలేటెడ్ మాక్సిమం అడగరు ఇంటర్వ్యూస్ లోని. మీరు చదువుకున్న కోర్స్ అంటే బిఎస్సి ఇలాగ బీకామ్ రిలేటెడ్ మాక్సిమం అడగరు, అన్లెస్ దానికి రిలేటెడ్ జాబ్ అయితే తప్ప. సో మీకు జాబ్ రోల్ కి తగిన క్వశ్చన్స్ మాత్రమే టెక్నికల్ ఇంటర్వ్యూలో అడుగుతారు. దెన్ రివైజ్ ఆల్ కీ కాన్సెప్ట్స్. ఏదైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో టెక్నికల్ సబ్జెక్ట్ లో అవన్నీ రివైజ్ చేసుకోండి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోండి. వెబ్సైట్ కి వెళ్ళి మీరు విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఇంతకు ముందు రిక్రూట్ చేసుకుని ఉంటారు కదా, అప్పుడు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అని రివైజ్ చేసుకోండి. రిక్రూటర్స్ మాత్రం క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తెస్తారు, ఉన్న క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ అడగాల్సిన అవసరం వస్తుంది, ఎందుకంటే అంత మందిని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. సో టెక్నికల్ ఇంటర్వ్యూ వాళ్ళు తీసుకునేటప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఓకే,
Then let's move to next part. HR or behavioral interview. దీంట్లో కూడా మోస్ట్లీ ఇంటర్వ్యూస్ అనేవి రెండు ఒక్క రోజే పడతాయి. టెక్నికల్ ఇంటర్వ్యూ అయిన వెంటనే హెచ్ఆర్ కి వాళ్ళు ప్రమోట్ చేస్తారు. సో అక్కడ కూడా డ్రెస్ అప్రోప్రియేట్లీ సిచ్యువేషన్ అకార్డింగ్ మీరు బిహేవ్ చేయండి. ప్రిపేర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ నేను ఇప్పుడు చెప్తాను ఏం పెట్టాలో అవన్నీ ప్రిపేర్ అవ్వండి. అండ్ ప్రిపేర్ ఫర్ కామన్ బిహేవియరల్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years? ఒక 5 years తర్వాత మీకు ఈ జాబ్ వస్తే మీరు ఈ 5 years తర్వాత మీరు ఏ పొజిషన్ లో ఉంటారని మీరు అనుకుంటున్నారు అని చెప్పి మీ లాంగ్ టర్మ్ గోల్ అడగచ్చు ఆర్ షార్ట్ టర్మ్ గోల్ అడగచ్చు. అండ్ తర్వాత ఇప్పుడు ఒక కంపెనీ ఉన్నది, మా కంపెనీ కాకుండా ఇంకో కంపెనీ కూడా వస్తుంది, ఆ కంపెనీ కూడా సేమ్ జాబ్ రోలే, వాళ్ళు కూడా మేము ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాము, ఎక్కువ శాలరీ ఇస్తాము, ప్యాకేజ్ హయ్యర్ గా ఉంటుంది అంటారు. అప్పుడు మీరు మా కంపెనీ వదిలేసి వెళ్తారా? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో వీటన్నిటికీ ప్రాపర్ గా ఆన్సర్ ఎలా ఇవ్వాలి, మీ ప్రయారిటీ ఏంటి అని చెప్పి చూడాలి. షోకేస్ యువర్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ వాల్యూస్. మీ వాల్యూస్, ఈ క్వశ్చన్స్ అన్ని ఎందుకు అడుగుతారు అంటే మీ మైండ్ లో ఏమున్నది అని వాళ్ళు మైండ్ రీడింగ్ చేయడానికి అడుగుతారు. ఒక సిచ్యువేషన్ వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి తెలుసుకోవడానికి అడుగుతారు. ఇంకొకటి ఉంటుంది మేనేజ్మెంట్ ఆర్ మేనేజర్ ఇంటర్వ్యూ అని చెప్పి. మేనేజరియల్ ఇంటర్వ్యూలో ఏముంటుంది అంటే, ఇప్పుడు మీరు టీమ్ లీడ్ కి ఒకవేళ జాబ్ రోల్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఒక కేస్ స్టడీ ఇస్తారు. కేస్ స్టడీ అంటే ఒక సిచ్యువేషన్ ఇస్తారు. లైక్ మీకు ఈ టీమ్ లో ఒక 10 members ఉన్నారు, ఆ 10 members లోని ఒక 5 members బాగా పనిచేస్తారు, మిగతా 3 members అస్సలు పనిచేయరు, ఇద్దరైతే అస్సలు ఆఫీస్ కే రారు. ఇప్పుడు వర్క్ బర్డెన్ మొత్తం ఈ 5 members మీద పడిపోతుంది. మీ టీం ఎలా మేనేజ్ చేస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అక్కడ. సో అక్కడ మనం ఆలోచించి, నేనే టీమ్ లీడర్ అయితే నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నేను ఫేస్ చేస్తే ఎలాగ దీన్ని గట్టెక్కిస్తాను, అంటే ఎలాగ దీన్ని సర్పాస్ చేసి నేను అందరికీ న్యాయం చేస్తాను అన్నది అక్కడ ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం ఎలాగా అని చెప్పి అక్కడ ఇంటర్వ్యూర్ థాట్ అన్నమాట. సో మీరు దానికి తగ్గట్టు ఆన్సర్ ఇవ్వాలి. ఓకే ఓకే సో ఇప్పుడు ఇంటర్వ్యూ గురించి అన్ని స్టేజెస్ అయిపోయి, హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇస్తారు. ఆ ఆఫర్ లెటర్ సరిగ్గా చదువుకోండి. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగితే ఆర్ యూ జాయినింగ్ ఆర్ నాట్ అంటే వాటికి టైం టు టైం రిప్లై ఇవ్వండి. బీ పంక్చువల్. ఓకే, అడిషనల్ ప్రిపరేషన్ టిప్స్ ఫర్ ఇంటర్వ్యూ ఆర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఇప్పుడు ఒక మిమ్మల్ని ఇంటర్వ్యూ ప్యానెల్ లోకి డైరెక్ట్ గా తోసేయకుండా ఫస్ట్ లైక్ మీకు కాలేజ్ లోనే ఒక ఇంటర్వ్యూ అట్మాస్ఫియర్ సెట్ చేసి అలాంటి ఎన్వైరన్మెంట్ లోని మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అక్కడ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో మాక్ ఇంటర్వ్యూస్ మనం అటెండ్ చేస్తే ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేయొచ్చు, బికాస్ వీఆర్ ఆల్రెడీ ప్రాక్టీసింగ్ ఇట్. సో పార్టిసిపేట్ ఇన్ మాక్ ఇంటర్వ్యూస్ అండ్ ప్రాక్టీస్ కమ్యూనికేషన్ అండ్ టెక్నికల్ స్కిల్స్. ఓకే, నెక్స్ట్ నెట్వర్కింగ్. ఒకవేళ మీరు జాబ్ లింక్డ్ఇన్ ఆర్ ఇండీడ్, అప్నా, నౌకరీ ఇలాంటివన్నీ చూస్తున్నారు అంటే నెట్వర్కింగ్ లో స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే ఇప్పుడు మనం లింక్డ్ఇన్ లోని నెట్వర్క్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అన్నది మనం తెలుసుకోవాలి. అండ్ మీ కనెక్షన్ లో ఉన్న వాళ్ళ కంపెనీలోని అంటే మీ ఎలాగైతే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉంటారో మీకు లింక్డ్ఇన్ లో వాటిలో కనెక్షన్స్ అని ఉంటాయి. సో మీ కనెక్షన్స్ లో ఉన్న వాళ్ళలోని ఎవరైతే వాళ్ళ కంపెనీలోని జాబ్స్ పడతాయో అలా కూడా మనం ఈ నెట్వర్క్స్ ద్వారా కూడా మనకు తెలుస్తాయి. సో ప్రిపేర్ గుడ్ అండ్ స్ట్రాంగ్ కనెక్షన్స్. ఓకే, సో దట్ ఈస్ నెట్వర్కింగ్. సో బిల్డ్ కనెక్షన్స్ విత్ ప్రొఫెషనల్స్ ఇన్ దట్ ఫీల్డ్. సో లింక్డ్ఇన్ ఆర్ మీటప్స్ అంటే మావిన్స్ అని చెప్పి ఇట్ ఇస్ లైక్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ అ కంపెనీ. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు మీటప్స్ పెద్ద పెద్ద సిటీస్ లోని వాళ్ళు మీటప్స్ చేసి ఆ మీటప్స్ లోని అప్డేట్ ఇస్తారు నాలెడ్జ్, ఆర్ ఆ రోజు ఒక వర్క్ షాప్ లాగా తీసుకుంటారు. దోస్ ఆర్ కాల్డ్ మీటప్స్. అక్కడ మనం ఒక మీటప్ అటెండ్ చేసామంటే యూ విల్ గెట్ మెనీ కనెక్షన్స్, స్ట్రాంగ్ అండ్ ఒక స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉన్న కనెక్షన్స్ మనకి చాలా మంది మీట్ అవుతారు. ఓకే, దెన్ సాఫ్ట్ స్కిల్స్. యాజ్ ఐ సెడ్, కమ్యూనికేషన్ ఇస్ ద కీ.
సో కమ్యూనికేషన్, లీడర్షిప్, టీమ్ వర్క్, ఇలాగా మనకున్న సాఫ్ట్ స్కిల్స్ అన్ని మనం స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఇండస్ట్రీ నాలెడ్జ్, స్టే అప్ టు డేట్ విత్ ద లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్. లైక్ ఇప్పుడు మీకు ఇప్పుడు కరెంట్ టెక్నాలజీ బ్లూమ్ అవుతుంది. బ్లూమ్ అంటే హైపర్ గా పెరుగుతోంది. సో దాని మీద మీరు ఎప్పుడు అప్ టు డేట్ ఉండండి. అండ్ టైం మేనేజ్మెంట్, అఫ్ కోర్స్ బీ పంక్చువల్ టు ఇంటర్వ్యూకి మనం ఎప్పుడు 100% పర్ఫెక్ట్ గా వెళ్ళాలి. మీరు ఆన్ టైం ఉండాలి. లేట్ అయితే వాళ్ళ మైండ్ లో, హెచ్ఆర్స్ ఆర్ రిక్రూటర్స్ మైండ్ లో ఎలా ఉంటుంది, వీళ్ళు అన్నిటికీ లేట్ గానే వస్తారు, వీళ్ళకి పంక్చుయేషన్ లేదు, అసలు టైం మేనేజ్మెంట్ తెలియదు. మీరు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి లేట్ అయ్యారు అంటే దాని వెనకాల సెవరల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేట్ గా లేచి ఉండొచ్చు, నైట్ అంతా ప్రాక్టీస్ చేసి మీరు లేట్ గా లేచి ఉండొచ్చు. సో లేట్ గా లేవడం వల్ల లేట్ గా రెడీ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండొచ్చు. మీ రీజన్ అన్నది మీకు తెలుస్తుంది, కానీ హెచ్ఆర్ కి కానీ ఇంటర్వ్యూర్ కి కానీ తెలియదు. మీరు నైట్ అంతా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యారు అని చెప్పి మీకు తెలుసు, వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. సో వాళ్ళ కళ్ళకి కనిపించేది, వాళ్ళు ఆ సిచ్యువేషన్ లో ఎక్స్పీరియన్స్ చేసేది మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. సో బీ ఆన్ టైం. దెన్ పర్సనల్ బ్రాండింగ్. సో the key to personal branding is being consistent, authentic, and continuously work on self-improvement. Personal ante yourself. So personal branding anedi chala important. Improve yourself every day. Every day you will be a new person. So improve each and every skill every day. That comes with practice. Okay. So ikkada toti mana interview recruitment process complete అయింది. ఓకే, సో ఎనీ డౌట్స్? ఈ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం మీకు ప్రాపర్ గా అర్థమైందా లేదా? సో మీరు నాకు ఆన్సర్ చెప్తే ఐ విల్ గో ఫార్వర్డ్ టు సెల్ఫ్ ఇంట్రొడక్షన్. డౌట్ లేకపోతే ఎవరికైతే మొత్తం అండర్స్టాండ్ అయ్యిందో వాళ్ళు ఎస్ మ్యామ్ అని పెట్టండి, ఎస్ అని పెట్టండి. అర్థం కాకపోతే యూ ఆస్క్ యువర్ డౌట్. Okay. Yes, I can see various reactions. 60% understanding. Yeah. So ఇది మనం ఎక్స్పీరియన్స్ తో మిగతా అంతా వస్తుంది. మాక్ ఇంటర్వ్యూ లోని మిగతా అంతా చూడొచ్చు. పర్సనల్ బ్రాండింగ్. పర్సనల్ బ్రాండింగ్ అంటే మిమ్మల్ని మీరు ఎలా రిప్రజెంట్ చేసుకుంటారు, ద వే యూ డ్రెస్ ప్రొఫెషనల్ గా. అంటే వే యూ డ్రెస్ అంటే వాళ్ళు పర్సనల్ బ్రాండింగ్ అంటే మనం బ్రాండెడ్ బట్టలు వేసుకున్నామని చూడరు. మనం వేసుకునే డ్రెస్ ని మనం నీట్ గా ఐరన్ చేసుకున్నామా లేదా, అండ్ అలాగే ఫోల్డింగ్స్ లేకుండా నీట్ గా మన ప్రెజెంటేషన్ ఎప్పుడు నీట్ గా ఉండాలి. ఫార్మల్ షూస్ వేసుకోవాలి. అండ్ తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు, యూ షుడ్ బీ కాన్ఫిడెంట్. మన పర్సనాలిటీ గురించి రిఫ్లెక్ట్ అవ్వాలి, ఒక బ్రాండ్ లాగా మనం నిలబడాలి. ఓకే, గర్ల్స్ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే యూ షుడ్ బి ఫార్మల్. అంటే ఏదో పార్టీకి వెళ్ళినట్టు జీన్స్ అండ్ టీ షర్ట్ వేసుకోవడం ఆర్ స్కర్ట్స్ వేసుకోవడం ఇలా ఉండకుండా యూ షుడ్ బి ఫార్మల్, లైక్ కుర్తీ అంటే ఒక టాప్ అండ్ లెగిన్ ఆర్ చుడీదార్. ఇంకా నేను నెక్స్ట్ లెవెల్లో వెళ్తాను అంటే లైక్ షర్ట్ అండ్ ట్రౌజర్స్ ఉంటాయి కదా, లైక్ బిజినెస్ ఫార్మల్స్ అంటారు. బిజినెస్ ఫార్మల్స్ అని నెట్ లో చూడండి, అలాంటివి కూడా వేసుకోవచ్చు. బట్ మన ఇండియన్ మార్కెట్ లోని బిజినెస్ ఫార్మల్స్ జనరల్ గా ఎక్స్పెక్ట్ చెయ్యరు. యూ కెన్ గో ఇన్ అ నార్మల్ టాప్ అండ్ లెగిన్. అండ్ ఫోర్త్ షీట్ డిస్ప్లే చేయాలా? ఓకే, గివ్ మీ అ సెకండ్. ఆన్లైన్ అసెస్మెంట్ గురించి అడుగుతున్నారా? Yes, I will share all the sheets. ఈ డేటా మొత్తం, ఈ నోట్స్ అంతా I will put it in the group. Okay. So this is fourth. ఎవరో అడిగారు. I mean, please note it down. And మీరు నోట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ నోట్స్ అంతా నేను మీకు గ్రూప్ లో పెడతాను ఆర్ LMS యాక్సెస్ లో కూడా పెడతాను. సో మనకి ఆల్రెడీ టైం తక్కువ ఉంది కాబట్టి లెట్స్ గో ఫర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. ఓకే, షుడ్ ఐ గో ఫార్వర్డ్? ఓకే, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, ఇంట్రొడక్షన్, అవన్నీ నేను తర్వాత మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తా. అన్ని ఒకే క్లాస్ లో చెప్తే ఎలా తెలుస్తుంది?
ఫస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇస్తున్నాను. నెక్స్ట్ ఈచ్ థింగ్ ఎలా ఉండాలి అని చెప్పి we will see. Okay, let's go for self introduction. How do you prepare a self introduction? Self introduction lo eppudu first you should give greetings. Good morning puta introduction, I mean morning puta interview aithe good morning, good morning అని చెప్పాలి. ఆర్ అక్కడ ప్యానెల్ లో ఒక మెంబరే ఉన్నారు. ప్యానెల్ అంటే ఎవరైతే రిక్రూటర్స్ వస్తారో అక్కడ ఒక 2 or 3 మెంబర్స్ కూర్చోవడంలా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ అ ప్యానెల్ ఆఫ్ మెంబర్స్ అంటారు. సో ఈ ప్యానెల్ ఆఫ్ మెంబర్స్ ని ప్యానెల్ లో ఓన్లీ గర్ల్ ఉన్నది అంటే గుడ్ మార్నింగ్ ఒకలే ఉంటే గుడ్ మార్నింగ్ మ్యామ్. అలా కాకుండా ఇద్దరు ఉన్నారు అంటే గుడ్ మార్నింగ్ మ్యామ్స్. అలాగే ఒక సార్ ఉన్నారు అంటే గుడ్ మార్నింగ్ సార్. అలా ఇద్దరు సర్స్ ఉన్నారు అంటే గుడ్ మార్నింగ్ సర్స్. ఓకే, ఇలా కాకుండా గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, మేడమ్స్, సర్స్ ఇద్దరు ఉన్నారు అంటే గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అని చెప్పి ఈజీగా అడ్రస్ చేయండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఆర్ గుడ్ మార్నింగ్ సర్స్ అండ్ మ్యామ్స్. సర్స్ అండ్ మ్యామ్స్ అంటే మళ్ళీ లాంగ్ అయిపోతుంది కాబట్టి గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అని చెప్పండి. ఓకే, సో సెల్ఫ్ ఇంట్రొడక్షన్. వన్ మోర్ పాయింట్ నేను నోట్స్ లో మీకు యాడ్ చేసి పంపిస్తాను. దట్ ఈస్ ఫస్ట్ మీరు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అన్న ఒక డైలాగ్ అన్న ఒక సెంటెన్స్ యూస్ చేసి స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ నాట్ ఎ కంపల్సరీ. చాలా మంది పాయింట్ మర్చిపోతారు. నేను కూడా ఇంటర్వ్యూలో ఎప్పుడు థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అని చెప్పి చెప్తాను అని నేను కన్ఫర్మ్ గా ఏం లేదు. మనకి గుర్తుంటే చెప్పాలి, లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నారు. నేను గుడ్ మార్నింగ్ సర్స్ అండ్ మేడమ్స్, ఐఎమ్ టాటా మేఘ్నా అని చెప్తాను. ఇలా చెప్పి సడన్ గా నాకు గుర్తొస్తుంది, అయ్యో నేను థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయాను అని చెప్పి. అప్పుడు సారీ మేడం, కెన్ ఐ స్టార్ట్ అగైన్ అని అడిగితే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్, మన మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోతుంది. సో మీరు ఒక మిస్టేక్ చేసినా కూడా కంటిన్యూ విత్ ఇట్. అక్కడ ఆపేయద్దు, అస్సలు ఆపద్దు. మీరు ఒక పాయింట్ మిస్ అయితే దాన్ని మళ్ళీ ఎక్కడైనా యాడ్ చేయగలమా అని చూడండి తప్ప మీరు కమ్ బ్యాక్, వన్ స్టెప్ బ్యాక్ వచ్చి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయొద్దు. వద్దు, ఎప్పుడు వన్ స్టెప్ బ్యాక్ రాకూడదు. ఓకే, సో గ్రీటింగ్స్ ఇవ్వాలి. గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఒకవేళ మీకు టైం అంతలా తెలియలేదు అంటే వార్మ్ గ్రీటింగ్స్ ఎవ్రీ వన్ అలాగా. దెన్ నెక్స్ట్ యూ షుడ్ ఇంట్రడ్యూస్ యువర్ నేమ్ అండ్ కరెంట్ పొజిషన్. దట్ మీన్స్ I am Tata Meghna and I am currently working. ఇప్పుడు నేను వర్కింగ్ కాబట్టి నేను నా పొజిషన్ ఏంటో చెప్తాను. బట్ మీరు స్టూడెంట్స్, I am currently studying final year of BCom, computer science or whatever, BSc computer science or whatever, ఇలాగా కంప్లీట్ చేస్తున్నాను. I am currently studying or I am currently pursuing, ఇలాగా ఒకటి ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసాం, మన నేమ్ ఇంట్రడ్యూస్ చేసాం, కరెంట్ పొజిషన్ చెప్పాం. ఓకే, దెన్ యువర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. మీరు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ ఇంట్రడ్యూస్ చెయ్యాలి అని ఏం లేదు. ఇఫ్ యూ వాంట్, ఇట్ ఈస్ ఆప్షనల్. యూ కెన్ టెల్ యువర్ ఫాదర్స్ నేమ్ అండ్ మదర్స్ నేమ్, దట్ ఈస్ ఆప్షనల్. మీరు ఖచ్చితంగా చెప్పాలి అని ఏం లేదు. మీకు అది ఫ్లోలో వచ్చేస్తుంది, నా పేరు ఇది, మా నాన్న పేరు, మా అమ్మ పేరు అని చెప్పి వచ్చేస్తుంది. వస్తే మీరు దాంతో కంటిన్యూ అయిపోండి, తప్పేం లేదు. ఒకవేళ అలా రాదు మాక్సిమం, వాళ్ళు ఏమనుకుంటారు, నాకెందుకు వీళ్ళ అమ్మ పేరు నాన్న పేరు అనుకోవచ్చు. సో అలాగా మీకు ఒకవేళ వస్తే చెప్పేయండి, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అ బ్యాడ్ థింగ్. చాలా మంది ఓకే దే ఆర్ గివింగ్ అడిషనల్ డీటెయిల్స్, దట్ ఈస్ గుడ్ అని కూడా అనుకుంటారు. పాజిటివ్ వే, అది పర్లేదు. ఓకే, దెన్ యువర్ నేమ్ అండ్ కరెంట్ పొజిషన్. నెక్స్ట్ యువర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. మీరు 10th ఎక్కడ చదివారు? ఐ హావ్ కంప్లీటెడ్ మై 10th ఇన్ సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, స్టేట్ అయితే ఎస్ఎస్సి అని చెప్పండి, స్టేట్ బోర్డ్ అని చెప్పండి. I have completed my 10th in CBSE board from అని చెప్పి మీ స్కూల్, ఏ స్కూల్లో చదువుకున్నారో చెప్పాలి. ఓకే, ఫ్రమ్ ద రాజాస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆర్ కేంద్రీయ విద్యాలయ హై స్కూల్ అని చెప్పాలి. అండ్ తర్వాత మీరు 11th and 12th ఆర్ ఇంటర్ ఎక్కడ కంప్లీట్ చేశారు అని చెప్పాలి. సో I have completed my 10th from the Rajas International School in CBSE board and I have completed my inter or 11th and 12th, ఏదైతే అది. So I have completed my 10th or 11th and 12th from the Rajas International School in CBSE అని చెప్పి, or I have completed my inter from any institution name. నేను ఏ ఇన్స్టిట్యూషన్ నేమ్ పేరు తీసుకోను, సో this institution అని చెప్పి చెప్పండి.
దాని తర్వాత స్లోగా టెల్ యువర్ టెక్నికల్ స్కిల్స్. ఓకే, సో వాట్ ఆర్ యువర్ టెక్నికల్ స్కిల్స్? Like I have completed my like this course. I am strong in Python. I am strong in full stack development. Ilaga మీ టెక్నికల్ స్కిల్స్ ఏంటో ఇంట్రడ్యూస్ చేయండి. ఓకే, దెన్ గో ఫర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. యాజ్ ఐ సెడ్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నది ఇట్ షోస్ దట్ యు ఆర్ కాన్ఫిడెంట్ అండ్ ఇట్ షోస్ మీకు టైం మేనేజ్మెంట్ ఆర్ మల్టీ టాస్కింగ్, అంటే 2 థింగ్స్ ఒకేసారి చేయగలిగిన కెపాసిటీ ఉన్నది. 2 ఆర్ మోర్ మల్టిపుల్ థింగ్స్ ఒకేసారి, మల్టిపుల్ యాక్టివిటీస్ ఒకేసారి చేయడానికి కెపాసిటీ ఉందని చెప్పేది. దెన్ ఇంట్రడ్యూస్ యువర్ సాఫ్ట్ స్కిల్స్. లైక్ మై స్ట్రెంగ్త్. సాఫ్ట్ స్కిల్స్ అంటే మీరు మై సాఫ్ట్ స్కిల్స్ ఆర్ అని చెప్పకూడదు. మై స్ట్రెంగ్త్స్ ఆర్ అని చెప్పి, మై స్ట్రెంగ్త్స్ ఆర్ దట్ ఐ ఆమ్ గుడ్ అట్ కమ్యూనికేషన్, ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఐ కెన్ మోటివేట్ ఎనీబడి అని చెప్పి, ఇవన్నీ మన స్ట్రెంగ్త్స్. ఓకే, ఇంట్రడ్యూస్ యువర్ స్ట్రెంగ్త్స్. దెన్ యువర్ షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్. సో మై షార్ట్ టర్మ్ గోల్ is to get a job in this company. Just give me a second. Okay, so my short term goal is to become a software developer or a junior software engineer or junior graduate trainee. ఇలాగా మీరు ఏదవ్వాలంటే అది. అండ్ మై లాంగ్ టర్మ్ గోల్ ఇస్ టు బికమ్ ద సిఇఓ అంటే సిఇఓ, టు బికమ్ ప్రోడక్ట్ మేనేజర్ ఆర్ హై లెవెల్ మేనేజర్ అంటే అది. అలాగా చెప్పండి. అండ్ ఇట్స్ ఓకే ఇఫ్ యూ మిస్ ఫ్యూ థింగ్స్. మీరు ఏమైనా మిస్ చేస్తే పర్లేదు. మీరు ఏమైనా మిస్ చేస్తే జనరల్ గా అయితే ఇంటర్వ్యూ ఆపోజిట్ లో అడుగుతారు, వాట్ ఈస్ యువర్ షార్ట్ టర్మ్ గోల్ ఆర్ వాట్ ఈస్ యువర్ లాంగ్ టర్మ్ గోల్ అని చెప్పి. సో ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మీరు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లో చెప్పినా చెప్పకపోయినా పర్లేదు. ఓకే, ఇదంతా కంప్లీట్ చేశాక దిస్ షుడ్ బి షార్ట్ అండ్ క్రిస్ప్. అంటే ఒక 2 to 3 minutes కంటే ఎక్కువ వెళ్ళొద్దు. సో దిస్ ఇస్ యువర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. యూ కెన్ గో త్రూ ఇంటర్నెట్ కి కానీ, అంటే చాట్ జీపీటీని కానీ ఆర్ గూగుల్లో కానీ మీరు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఫర్ ఎనీ కంపెనీ అని చెప్పి మీరు టైప్ చేస్తే అందులోని కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఒక 2 ఎగ్జాంపుల్స్ మీకు కంపేర్ చేస్తే 2 ఒకేలాగా ఉండవు. ఒక్కొక్క దాని నుంచి మనకు ఒక్కొక్క కొత్త విషయం తెలుస్తుంది. సో ఒక 2 or 3 తీసుకుని, ఒక 5 or 10 మీరు ఎన్ని చూడగలిగితే అన్ని. అలా చెప్పి ఎక్కువ తీసుకుని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక 2 or 3 ఎగ్జాంపుల్స్ చూసుకుని బెస్ట్ చూస్ చేసుకుని ఆ ఆర్డర్ ఫాలో అవ్వండి. సో మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవాళ నైట్ కి అని నేను చెప్పను, అంటే ఇవాళ నైట్ అంటే ఆల్రెడీ లేట్ అవుతుంది కాబట్టి టేక్ రెస్ట్. అండ్ టుమారో ఆర్ బై నెక్స్ట్ క్లాస్, ఓకే, యూ షుడ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. మీరు టైం తీసుకుని నీట్ గా ఒక సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసాక అందులో గ్రామటికల్ ఎర్రర్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఎవరినైనా అడిగి మీరు తెలుసుకోండి. ఇప్పుడు మనకి పక్కన మనిషికి ఏమీ రాదు అంటే, వాళ్ళకి ఇప్పుడు ఇంగ్లీష్ లో అంత గ్రేట్ నాలెడ్జ్ లేదు అంటే, మీరు మీ కంటెంట్ అంతా చాట్ జీపీటీలోనే టైప్ చేసుకుని ప్లీజ్ రెక్టిఫై ద ఎర్రర్స్ అని అడిగితే చాట్ జీపీటీ ఆటోమేటిక్ గా రెక్టిఫై చేసి ఇస్తుంది. సో ప్లీజ్ యూస్ దీస్ ఏఐ టూల్స్, కరెంట్ ట్రెండ్ లో ఉన్న టూల్స్ అన్నిటి యూస్ చేసుకోండి. ఓకే, సో ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ విత్ ఇన్ 1 or 2 days. 1 or 2 days లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ప్రిపేర్ అయ్యి కరెక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి you start preparing. That is your day 1. 1 month లో 30 days or 31 days ఉంటాయి. రోజు ప్రిపేర్ అయితే 1 time ప్రాక్టీస్ చేసినా కూడా మీకు 30 times ప్రిపేర్ అయిపోయినట్టే కదా. అలా ఒక 3 months తర్వాత మీకు ఒక కంపెనీ వస్తుందంటే మినిమం ఒక 90 to 100 times మీరు ప్రిపేర్ అయిపోయి ఉంటారు. మన చిన్నప్పటి నుంచి ఎలాగైతే జనగణమన, వందే మాత్రం ఇవన్నీ వింటూ రిపీట్ చేస్తూ మనం కళ్ళు మూసుకుని నిద్రలో లేపినా మనకు చెప్పగలము. అలాగే మీకు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కూడా ఫ్లూయెంట్ గా వచ్చేస్తుంది. ఓకే, మీరు ఒకే రోజు మొత్తం బట్టి కొట్టలేకపోతే, ఇఫ్ యూ కాంట్ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఇన్ 1 day, గో ఫస్ట్ ఏంటంటే చూసి ఒక 2-3 times చూసుకుని ఒక 2-3 times చదువుకోండి. దాని తర్వాత లైన్ బై లైన్ మీరు ఇవాళ నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాను, నెక్స్ట్ డే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను గ్రీటింగ్స్, మై నేమ్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ తీసుకుంటాను. ఈ 3 తరువు అయిపోతాను. తర్వాత నేను టెక్నికల్ స్కిల్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, సాఫ్ట్ స్కిల్స్ తీసుకుంటా. ఈ 3 తరువు అయిపోతా. తర్వాత మళ్ళీ మిగతా 3 తీసుకుని ఇది తరువు అయిపోతా అనుకుంటూ మీరు లైన్ బై లైన్ తీసుకున్నా పర్లేదు. బట్ రిమెంబర్ వన్ థింగ్,
మీరు ఫస్ట్ పార్ట్ నేర్చుకున్న తర్వాత సెకండ్ పార్ట్ కి వెళ్తారు కదా, ఆ టైంలోని ఫస్ట్ పార్ట్ తో కలిపి సెకండ్ పార్ట్ ని మీరు చదవండి, లేకపోతే ఫస్ట్ పార్ట్ మర్చిపోతారు మళ్ళీ. సో తప్పులు వచ్చినా పర్లేదు ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్ని ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, దెన్ అడిషనల్ టిప్స్ ఏంటి అంటే బీ కాన్ఫిడెంట్, క్లియర్ గా ఒక్కొక్క వర్డ్ ని క్లియర్ గా ప్రొనౌన్స్ చేయండి. కాన్ఫిడెన్స్ అనేది మన ఫేస్ లో మన పర్సనాలిటీలో రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉండాలి. ఓకే, కీప్ ఇట్ కన్సైజ్. కన్సైజ్ అంటే మనం అక్కర్లేని డీటెయిల్స్ యాడ్ చేయకుండా, కీప్ ఇట్ రెలవెంట్. రెలవెంట్ అంటే ఏదైతే అవసరమో అదే ఇవ్వాలి, వాళ్ళకి డెలివర్ చేయాల్సిన కంటెంట్ అదే. సో కీప్ ఇట్ కన్సైజ్ అండ్ స్మాల్. అవాయిడ్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. దెన్ బీ అథెంటిక్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మాట్లాడే స్టైల్ ఉంటుంది. ఇప్పుడు మన హీరోస్ ఉన్నారు, మూవీస్ లో యాక్టర్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది కదా. సో మీ సిగ్నేచర్ స్టైల్ ఏంటి అని మీ అంతటా మీరు చూసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. చాలా మందికి ఏంటి అంటే మాట్లాడుతున్నప్పుడు హ్యాండ్స్ ఫోల్డెడ్ ఉంటాయి. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది మాట్లాడుతున్నప్పుడు హ్యాండ్స్ మూవ్ చేస్తూ మాట్లాడతారు. లైక్ పాయింట్ టు పాయింట్ హ్యాండ్ మూవ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాగా మీ అథెంటిసిటీ ఏంటి, లైక్ మీ మూమెంట్, హ్యాండ్ మూమెంట్ ఎలా ఉంటుంది, ఆర్ మీరు మిమ్మల్ని అద్దంలో చూసుకుని ఒకసారి అబ్జర్వ్ చేస్తే అది ఎలాగా మీకే తెలుస్తుంది. దట్ ఇస్ నాట్ కంపల్సరీ. చాలా మంది హ్యాండ్స్ నార్మల్ గా పెట్టుకుంటారు, చాలా మంది ఫోల్డ్ చేసుకుంటారు. బట్ ఐ సజెస్ట్ ఫోల్డ్ చేసుకోకండి హ్యాండ్స్, లైక్ చేతులు కట్టుకుని ఉంచకండి. బికాస్ చేతులు కట్టుకుని ఉంటే ద హ్యాండ్స్ ఫోల్డెడ్ ఉంటే దట్ షోస్ అ లిటిల్ బిట్ ఆఫ్ arrogance. సో ప్లీజ్ అవాయిడ్ దట్ ఇఫ్ దట్ ఈస్ యువర్ బాడీ లాంగ్వేజ్. అండ్ ఓకే, అండ్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ కూడా పెట్టుకుంటారు కదా చాలా మంది, స్టాండర్టీస్ లో నిల్చుంటారు. సో ప్లీజ్ అవాయిడ్ దట్ ఆల్సో. ఇలాంటి చిన్న చిన్నవి మీరు చూసుకోండి. అండ్ దెన్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే 100% అని ఏం లేదు. ప్రాక్టీస్ యాక్చువల్లీ ఇంతకు ముందు చెప్పేవాళ్ళు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని, బట్ వీఆర్ రీడిఫైనింగ్ ఇట్. మళ్ళీ డిఫైన్ చేస్తున్నా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఇంప్రూవ్. ఓకే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఇంప్రూవ్. డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. పర్ఫెక్ట్ అంటూ ఏముండదు, మీకు మీరే పర్ఫెక్ట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ. సో ఎనీ డౌట్స్ ఉన్నాయా? ఆల్రెడీ 8 అయ్యింది. సో యా, ఓకే, ఆల్ ఓకే. ఓకే, డన్. సో బిఫోర్ మల్టిపుల్ యాక్టివిటీస్ ఎక్స్ప్లెయిన్ మ్యామ్. ఓకే, మల్టిపుల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 90% ఎవరికైనా గ్రూప్ లో ఐ పోస్ట్ దిస్ ఆల్ ద కంటెంట్ పోస్ట్ చేస్తాను. అండ్ మల్టిపుల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మన ఒకటి యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఇప్పుడు టైం అనేది ఎవరికైనా 24 hours ఉంటుంది పర్ డే. ఒక పని తర్వాత నేను ఒకటి చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లైన్ లో నిల్చున్నారు. ఓకే, ఏదో ఒక టికెట్ కొనడానికో దేనికో లైన్ లో నిల్చున్నారు. అదే టైంలోని మీకు వేరే వర్క్ వస్తుంది అంటే ఆ వర్క్ మీరు ఈజీగా మొబైల్లో కంప్లీట్ చేయొచ్చు అంటే మీరు చేసేసుకోండి. లైన్ లో నిల్చుంటూ అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు ఫోన్ లో మీ మిగతా వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో 2 or more వర్క్స్ ఎట్ అ టైం మీరు కంప్లీట్ చేయగలగాలి. దట్ ఈస్ కాల్డ్ మల్టీ టాస్కింగ్ అంటారు. ఓకే, హౌ టు స్టాండ్ బీ ఇన్ అటెన్షన్ అన్నారు కదా అని స్టిఫ్ గా మన పరేడ్ లోని అటెన్షన్ స్టాండర్టీస్ అన్నట్టు కాదు, స్టిఫ్ గా కాదు. లైక్ యూ షుడ్ బి కాన్ఫిడెంట్. ఎనీథింగ్ మనకి లోపల నుంచి కాన్ఫిడెన్స్ వస్తే మన పోస్చర్ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. సాఫ్ట్వేర్ కి మ్యాథ్స్ కూడా అవసరమా మ్యామ్? అఫ్ కోర్స్. ఎందుకు మ్యాథ్స్ అవసరం అంటే దట్ షోస్ యువర్ మెంటల్ అబిలిటీ, అంటే మీ ఐక్యూ లెవెల్స్ చూపిస్తుంది. సో ప్రిపేర్. ఐక్యూ లెవెల్స్ మీకు యాప్టిట్యూడ్ రాకపోతే నాకు తక్కువ నాకు ఎక్కువ అని ఏం లేదు. ఎనీథింగ్ కెన్ కమ్ విత్ ప్రాక్టీస్. ఓకే, సో రీజనింగ్ టాపిక్స్ I personally as of now ప్లాన్ అయితే లేదు, బట్ we will take feedback and try to improve. అండ్ మీరు ఎలాగ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ కంప్లీట్ చేయాలి అని కూడా నేను చెప్తాను. ఓకే, ఎలా స్టాండ్ చేయాలి అంటే యూ షుడ్ బి కంఫర్టబుల్. యువర్ లెగ్స్ కంఫర్టబుల్ గా ఉండండి. లెగ్స్ అనేవి వైడ్ గా స్టాండర్టీస్ లో కాకుండా స్ట్రైట్ గా నిల్చోండి. అలానే స్టిఫ్ గా ఆర్మీ లాగా కాకుండా
సాఫ్ట్ గా, బీ హంబుల్. ఓకే. అండ్ మీరు హ్యాండ్స్ ఫ్రంట్ లో పెట్టుకుంటారు ఆర్ మీ బాడీ లాంగ్వేజ్, అఫ్ కోర్స్ ఐ కాంట్ షో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో నాకు ఇప్పుడు నేను మీకు షో చేయలేను. బట్ యూ కెన్ రెఫర్ సమ్వేర్ అండ్ యూ షుడ్ జస్ట్ నాట్ లుక్ అరగెంట్. ఇంటర్వ్యూలో హ్యాండ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి అంటే, ఇంటర్వ్యూలో జనరల్ గా హ్యాండ్స్ వి విల్ బి సిట్టింగ్ కదా, కూర్చుంటాం కాబట్టి హ్యాండ్స్ ఒళ్ళో పెట్టుకోండి. కీప్ ద హ్యాండ్స్ ఇన్ యువర్ ల్యాప్. అండ్ మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఇఫ్ యువర్ హ్యాండ్ మూవ్స్ ఆటోమేటిక్ గా మీకు హ్యాండ్ మూవ్మెంట్ వస్తుంది అంటే యూ కెన్ మూవ్. అలా రాదు అంటే డు నాట్ ఫోర్స్ ఇట్. ఎందుకంటే మన బ్రెయిన్ మన హ్యాండ్ మూవ్మెంట్ మీద ఉన్నదంటే యూ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఆన్సర్. ఓకే. ఐ కాంటాక్ట్ ఎవరు, ఎస్, ప్యానెల్ మెంబర్స్ చాలా మంది ఉంటారు. ఎస్, ఫ్రీగా ఉండాలి ఇంటర్వ్యూలోని. అండ్ ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి అంటే యూ షుడ్ లుక్ ఇన్ టు ద పీపుల్స్ ఐస్. దట్ మీన్స్ మీరు ఎవరైతే క్వశ్చన్ అడిగారో వాళ్ళ ఐస్ లోకి వాళ్ళ కళ్ళలో చూసి ఆన్సర్ చేయాలి. యూ షుడ్ బి సాఫ్ట్. ఓకే, సాఫ్ట్, బీ సాఫ్ట్. ప్యానెల్ లోని మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యానెల్లో ఇద్దరు ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్యానెల్లో ఇద్దరు ఉంటే ఒకళ్ళు చాలా మంది ఎలా చేస్తారు, వీళ్ళు హెచ్ఆర్ అయి ఉంటారు. ఒక హెచ్ఆర్ అయి ఉండి పక్కన వాళ్ళు ఏం చేస్తారు అంటే పక్కన వాళ్ళు జూనియర్ అయి ఉండొచ్చు. మిమ్మల్ని క్వశ్చన్ జూనియర్ అడిగి ఉండొచ్చు. మనకు తెలియదు కదా ఎవరు మెయిన్ ఎవరు జూనియర్ అని చెప్పి. చాలా సార్లు ఏంటంటే ఈక్వల్ మెంబర్స్ కూర్చుంటారు. బట్ ఇలాగ ఉన్నప్పుడు సో మనకు తెలియదు ఎవరు మెయిన్ పర్సన్ ఎవరు కాదని మనకు తెలియదు. కాబట్టి ఇన్ యూర్ స్పీకింగ్ ఒక్కొక్కరిని చూసి స్లోగా మన హెడ్ రొటేట్ చేస్తూ, అండ్ రోబో సినిమాలో చూపించినట్టు ఇలా ఇలా ఫుల్ గా తిప్పడం కాదు. సో ఒక్కొక్కరిని చూసి ఒక పాయింట్ ఫస్ట్ పర్సన్ ని చూసి చెప్పండి, ఇంకొక పాయింట్ సెకండ్ పర్సన్ ని చూసి చెప్పండి, ఇంకొక పాయింట్ థర్డ్ పర్సన్ ని చూసి చెప్పండి. అలాగా యూ షుడ్ లుక్ ఎట్ ఎవ్రీబడి. ఐ కాంటాక్ట్ అలా ఉండాలి. ఎస్, టైమ్ ఇస్ ఓవర్. ఐఎమ్ వైండింగ్ అప్. మీకు డౌట్స్ ఉంటే జస్ట్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. లిటిల్ స్మైల్ ఇస్ నీడెడ్, బీ ఫ్రీ. దెన్ దట్స్ ఇట్ ఫర్ ద డే. అండ్ మళ్ళీ చెప్తున్నాము, ఎవరైతే నేమ్ సరిగ్గా, yes, mock interviews will be conducted for everybody. Okay, so basic English speaking skills ante it comes with practice. Okay, so ఇప్పుడు మీకు పైథాన్ కూడా నేర్చుకోవాలి, టైం మేనేజ్మెంట్ కొంచెం కష్టం కాబట్టి లెట్స్ సీ. యాప్ స్టోర్ లోని చాట్ జీపీటీ యాజ్ ఆఫ్ నౌ ఒక ప్రాపర్ వర్షన్ ఉందో లేదో తెలీదు. యూ కెన్ యూజ్ యువర్ బ్రౌజర్. దట్ మీన్స్ ఎడ్జ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయితే ఎడ్జ్, క్రోమ్, గూగుల్ అని మీరు చూసి చాట్ జీపీటీ ఏఐ, ఓపెన్ ఏఐ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే. అండ్ మళ్ళీ ఐఎమ్ టెలింగ్ ఫ్యూ పాయింట్స్. యా, ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి ఫర్ పైథాన్ ఆల్సో. హ్యాండ్ జెస్టర్స్ యాజ్ ఐ సెడ్ యూ షుడ్ బి సింపుల్. అది మీకు హ్యాండ్ జెస్టర్ వస్తే చెయ్యండి, లైక్ మీకు న్యాచురల్ గా లోపల నుంచి వస్తే చెయ్యండి, లేకపోతే వద్దు. డు నాట్ ఫోర్స్ ఇట్. ఓకే. అండ్ అటెండెన్స్ ఎలాగా అంటే ఇఫ్ ఎవరైతే నేమ్ పెట్టారో వాళ్ళందరూ వార్నింగ్ లిస్ట్ లోకి వస్తుంది నేమ్, వాళ్ళకి అందరికి అటెండెన్స్ పడదు. ప్లీజ్ వీఆర్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్ దట్ మీరు ఇచ్చిన ఫస్ట్ నేమ్ లోని మీ కాలేజ్ కోడ్ పెట్టండి అండ్ లాస్ట్ నేమ్ లోని మీ హాల్ టికెట్ నంబర్. హాల్ టికెట్స్ లేని వాళ్ళు అంటే ఫస్ట్ ఇయర్స్ కీప్ యువర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మేఘనా అయితే T.Meghana. ఓకే, లైక్ దాట్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. Copilot, Chat GPT, it all depends. ఏదైనా ఎనీథింగ్ AI. ఓకే, గుడ్ బై, థ్యాంక్ యూ. ఓకే. అండ్ యా, హాల్ టికెట్ నంబర్ లేని వాళ్ళు మీ కాలేజ్ కోడ్ ఫస్ట్ నేమ్ లో పెట్టండి, లాస్ట్ నేమ్ లో మీ నేమ్. ఇప్పుడు ఐ థింక్ ఐ కెన్ రీడ్ అ నేమ్. ఏకవచనం శ్రీనివాస్ అంటే E.Srinivas అని పెట్టుకోండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. You can please leave. You can meeting will leave avvachu, end the meeting. Okay, thank you everybody. Bye. Yeah, I can see ikkada evaro JRC space C అని ఇచ్చారు, స్పేస్ కూడా పెట్టకూడదు. Yes, I will send the notes. I will update all the notes.
ఎస్, ఎవరో చెప్తున్నారు మేడం నేను కాలేజ్ కూడా పెట్టా అని చెప్పి. ప్లీజ్ మీ నేమ్ చూసుకుంటే డిఆర్విసిఎన్ బదులు ఎన్సి పెట్టారు. దాన్ని చెక్ చేసుకోండి. దాని వల్లే మీ నేమ్ వార్నింగ్ లిస్ట్ లో వచ్చింది. వార్నింగ్ లిస్ట్ లో వచ్చింది అంటే ఏదో సమ్ మిస్టేక్ ఉన్నది కాబట్టి వచ్చింది. ప్లీజ్ రెక్టిఫై ఇట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, ఈ డౌట్ మీరు క్లాస్ ముందే అడుగుంటే మీకు ఇవాళ అటెండెన్స్ పడేది కదా. సో ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ఒకసారి నా ఎర్రర్ ఏంటి అని చెప్పి అడగండి. ఓకే, నోట్స్ గ్రూప్ లో సెండ్ చేస్తారా? ఎస్, వి విల్ సెండ్ ద నోట్స్. మన నేమ్ పెడితే ఏమవుతుంది అంటే ఇక్కడ మల్టిపుల్ కాలేజెస్ వాళ్ళు ఉంటారు. ఓకే, సో వీ వాంట్ యువర్ ప్రైవసీ టు బి మెయింటైన్డ్. ప్లీజ్ అండర్స్టాండ్, యువర్ ప్రైవసీ షుడ్ బి మెయింటైన్డ్. అండ్ మీ ఎవరికి అనవసరమైన గొడవలు రాకుండా క్లాస్ ప్రశాంతంగా అవ్వాలి వితౌట్ ఎనీ ఫ్లాస్ అంటే ప్లీజ్ ఫాలో ఆర్ కోడ్. ఓకే, క్లాస్ విన్నా అటెండెన్స్ లో నేమ్ రావట్లేదు అంటే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ యువర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ప్లీజ్ చెక్ ఇట్. అటెండెన్స్ లో నేమ్ రావట్లేదు అంటే హౌ డు వీ హ్యావ్ టు సెట్ ద కోడ్? మీ కాలేజ్ వాళ్ళని, మీ ఫ్రెండ్స్ అందరూ కోడ్ పెట్టారు కదా, వాళ్ళని కోడ్ అడగండి. మీదే కాలేజ్ అయితే ఆ కాలేజ్ కోడ్ పెట్టాలి. ఇంటర్ హాల్ టికెట్ పెట్టాలా? నో, ఇంటర్ హాల్ టికెట్ పెట్టకూడదు. మీరు కరెంట్ కాలేజ్ లో ఏ కాలేజ్ లోని మీకు డిగ్రీలో ఏ హాల్ టికెట్ నంబర్ ఇచ్చారో అదే పెట్టండి. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ మీకు ఇంకా హాల్ టికెట్ రాలేదు అంటే అప్పుడు మీ నేమ్ పెట్టండి విత్ ఇనిషియల్స్. అటెండెన్స్ లో నేమ్ రావట్లేదు అంటే ఐ థింక్ అనుష మీకు మీ క్యాపిటల్ జేఆర్సిసి అని పెట్టండి. Okay, small JRCCN. Okay, for today I will consult and I will try to give attendance. Capital JRCCN పెట్టడానికి ట్రై చేయండి బికాస్ కోడ్ అన్నది అందరికీ సేమ్ ఉండాలి కాబట్టి. Okay, thank you everybody, please leave.